హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వికేడస్ అండ్ బ్లాగ్స్ అండి. ఏంటక్కో చేపలు పట్టుకొచ్చారా అని అనుకుంటున్నారా? అవునండి, ఊళ్ళో ఉన్న బ్లాగ్స్ షేర్ చేయండి అని అంటున్నారు కదా, అందుకే ఈ బ్లాగ్ అయితే షూట్ చేశాను. ప్లీజ్ చిన్న రిక్వెస్ట్ అండి, ఒక్క లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ అనేది ఈ వీడియోని ఇంకొంతమందికి రీచ్ చేస్తుంది, ఇంకా మంచి మంచి వీడియోస్ తీయాలని చెప్పి నాకు అనిపిస్తుంది. సో ఇక వీడియో విషయానికి వస్తే, మా బావ పొద్దున్నే లేచి చెరువు దగ్గరికి వెళ్ళి చేప అయితే తీసుకొచ్చాడు. చాలా పెద్దగా ఉంది కదా. సో ఇక తను కట్ చేసేలోపు నేను ఇంట్లో పనులన్నీ చేసుకొని ఫేస్ వాష్ చేసేసుకొని, ఇంకా ఫుల్ బట్టలు ఉన్నాయన్నమాట పిండేటివి. సో అవన్నీ పిండుకోవాలి. అక్కడైతే వాషింగ్ మిషన్ ఉండేది, సో ఇక్కడైతే అది లేదు కదా. ఇంటికి వస్తే మాత్రం ఖచ్చితంగా చేతితోటే బట్టలు ఉతకాల్సిందే, తప్పదు. ఇక నేనైతే అప్పుడప్పుడు అంటే నేను ఉతుకుతా అన్నా సరే, మా అత్తమ్మ అయితే నా బట్టలు కూడా ఉతుకుతుంది అనమాట. ఎంత వద్దన్నా సరే అస్సలు వినదు. సో ఇక తను మళ్ళీ పనికి వెళ్ళొచ్చి ఎక్కడ నా బట్టలు ఉతుకుతుందో అని చెప్పి పనంతా పక్కన పెట్టేసుకొని నా బట్టలు అయితే నేను ఉతుక్కుంటున్నాను అనమాట, అంటే అందరివి. సో అట్లా ఉంటుంది మరి. మా అత్తమ్మకు భయపడి బట్టలు ఎక్కడైనా దాచుకుంటాను నేను. అయినా సరే తనైతే వెతికి మరి మేము పడుకున్న చూసి ఎట్నో అట్లా బట్టలు అయితే తీసుకొచ్చి పిండుతూ ఉంటుంది అనమాట. వద్దంటే అస్సలు వినదు. ఇంకేం చేస్తా, ఆమెతో నాకైతే ఇదే భయం అవుతుంది ఇక్కడ. సో ఇక మా బావ అయితే చేపలు కడగడం అయిపోయింది. ఇక నేను ఫాస్ట్గా ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసేసుకొని బట్టలన్నీ పిండి ఎండేసుకొని ఇక స్నానం చేసి ఫిష్ కర్రీ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. చాలా మందికి తెలిసిందే కదా, అక్క నీకు ఫిష్ కర్రీ వండడం అస్సలు రాదు, సరిగా రాదు, ఇలా చేయండి అలా చేయండి అని చెప్పి ప్రాసెస్ చెప్తూ ఉంటారు. కానీ ఏంటంటే అన్ని ఇంగ్రీడియంట్స్ ఇంట్లో ఉంటే మనం మంచిగా కంఫర్ట్గా చేయగలుగుతాము. కానీ ఇక్కడ కొన్ని ఇంగ్రీడియంట్స్ ఉండవు అనమాట. సో ఎవి ఉంటే వాటితోటి అడ్జస్ట్ చేస్తూ ఉంటాను. అందుకే మీరు ప్రతిసారి అంటారు, నేను ఈ ప్రాసెస్ చెప్పాను కదా అక్క, ఇలా చేయొచ్చు కదా అని చెప్పి అంటారు. కాకపోతే నేనేంటంటే అక్కడ నా సిచ్యువేషన్ బట్టి చేస్తూ ఉంటాను. ఇక్కడ చూడండి ఎన్ని కోతులు వచ్చాయో ఒకేసారి. కోతులన్నీ వచ్చాయంటే మేము ఖచ్చితంగా డోర్స్ అన్ని క్లోజ్ చేసేసుకొని ఇంట్లోనే ఉంటాము. కానీ ఇక మా బాగున్నాడనే ధైర్యంతో ఇక బయట నేనైతే బట్టలు పిండుతున్నాను. సో ఇక తనైతే కోతులను కొట్టేసాడా, వెళ్ళిపోయాయి. ఇక మా పిల్లలైతే బ్రష్ చేస్తున్నారు. ఇల్లు చాలా చిన్నదిగా ఉంది కదా, రిపేర్ చేయించవచ్చు కదా, మీ దగ్గర డబ్బులు ఉంటాయి కదా అని చెప్పి రీసెంట్గా ఒక సిస్టర్ కామెంట్ చేసింది. అంటే మళ్ళీ ఆ కామెంట్ ఏంటో చూపెట్టక్క అని అంటారేమో. జస్ట్ నేను చదువుతాను ర్యాండమ్గా, అవి నాకు గుర్తొచ్చినప్పుడు నేను వాటికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉంటానన్నమాట. ప్రతిదానికి ప్రూఫ్ ఇవ్వండి అన్నట్లుగా మాట్లాడతారు. సో అలాంటి వాళ్ళకైతే నేను ఏం చెప్పలేను ఇక. సో ఇక ఇల్లు అనేది రిపేర్ చేస్తాము, రిపేర్ చేయాలా ఎట్లా ఏంది అని చెప్పి ఆలోచిస్తున్నాం అనమాట. ఎందుకంటే మేము ఇక్కడే పర్మనెంట్గా ఉంటాము అని అనుకుంటే హ్యాపీగా రిపేర్ చేసుకోవచ్చు. కాకపోతే పిల్లల స్టడీ పరంగా ఊళ్ళో ఉండడం అంత కంఫర్ట్ కాదు కదా అని చెప్పి ఒకటే రీజన్ అనమాట. అదే మా బావ డ్యూటీ అయిపోయి ఉంటే ఆరామ్స్గా ఇల్లు అనేది మాకు కంఫర్ట్గా నచ్చినట్టుగా ఇల్లు అనేది చేసుకుంటూ ఉండేవాళ్ళము. కొంచెం వాయిస్ ఓవర్ డిస్టర్బెన్స్గా ఉంటే ఐఎమ్ సారీ. కొంచెం నేను బయట ఉండి వాయిస్ ఇస్తున్నాను, అందుకే కొంచెం వాయిస్లో తేడా ఉంటుంది. ఇల్లు విషయానికి వస్తే ఇక మా బావ అయితే నెక్స్ట్ ఇయర్ అయినా ఇల్లు పని పెట్టుకుందామని చెప్పి అనుకుంటున్నాడు. చూడాలి, ఎక్కడైనా సరే అడ్జస్ట్ అవ్వడం నాకు అలవాటు. సో నేను గొప్పలకి ఎప్పుడు పోనన్నమాట, అంటే ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ అవుతూ ఉంటాను. సో అందుకే మాకైతే ఏం పెద్దగా ఇబ్బంది అనిపించదు. ఇక్కడున్నా అక్కడున్నా నేను ఒకేలాగా ఉంటానన్నమాట. ఇదన్నమాట సంగతి. బ్లాగ్ కంటిన్యూషన్ ఉంటుంది, చూస్తూనే ఉండండి. రీసెంట్ డేస్ నుంచి చాలా మంది నన్ను అడుగుతున్న క్వశ్చన్ వచ్చేసి, అక్క ఫేస్ గ్లోగా కనిపిస్తుంది, ప్రోడక్ట్ ఏమైనా యూస్ చేస్తున్నారా? యూస్ చేస్తే మాత్రం డెఫినెట్లీ షేర్ చేయండి అక్క, మాకు హెల్ప్ అవుతుంది అంటూ కామెంట్ చేస్తున్నారు. సో అందుకే నేనైతే ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పటి వరకు మీరు ఎన్నో రకాల ప్రోడక్ట్ యూస్ చేసే ఉంటారు, కానీ నేను చెప్పే ప్రోడక్ట్ మాత్రం చాలా స్పెషల్. ఇంతవరకు మీరెవరు యూస్ కూడా చేసి ఉండరు, అంత మంచి ప్రోడక్ట్ అయితే తీసుకొచ్చాను. బట్ ప్రతి ఒక్కరికి చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ చాలా సింపుల్గా యూజ్ చేసేయచ్చు. ఈ ప్రోడక్ట్ డెఫినెట్లీ మీకు కూడా యూజ్ అవుతుంది అని చెప్పి షేర్ చేస్తున్నాను. ఇదేనండి స్పెషల్ ప్రోడక్ట్. ఈ ప్రోడక్ట్ గురించి ముందే తెలిసిన వాళ్ళైతే డెఫినెట్లీ కామెంట్ చేసి చెప్పడం మర్చిపోవద్దు. ఇది పౌడర్ ఫామ్ లో ఉంటుంది, బట్ ఫేస్ పౌడర్ అయితే అస్సలు కాదు. అలా అని డ్రై షాంపూ కూడా అస్సలు కాదు. మనం రెగ్యులర్ గా యూజ్ చేసే వాటిల్లోనే ఒకటి. ఇదైతే ఎటువంటి మేకప్ పౌడర్ అయితే కాదండి. ఇది విల్వాహ్ వారి మిల్క్ పౌడర్ ఫేస్ వాష్. ఈ ఫేస్ వాష్ లో యూస్ చేసిన అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా నేచురల్ అవ్వడం ద్వారా స్కిన్ టోన్ ని చాలా తొందరగా ఇంప్రూవ్మెంట్ చేస్తుంది. ఇది కేవలం రైస్ మిల్క్, రైస్ పౌడర్, పపాయ ఫ్రూట్, ఎంజమ్, రైస్ సిల్క్ తో రెడీ చేయడం ద్వారా స్కిన్ టోన్ అనేది చాలా తొందరగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ముఖ్యంగా అన్ని స్కిన్ టోన్ వాళ్ళకి సెట్ అవుతుంది. రీసెంట్ గానే ఈ ప్రోడక్ట్ అనేది యూస్ చేయడం స్టార్ట్ చేసేసాను. నాకైతే యూస్ చేయడానికి చాలా బాగా నచ్చింది అండ్ చాలా ఈజీ ప్రాసెస్ కూడా. ముఖ్యంగా రిజల్ట్ కూడా అదే విధంగా ఉందండి. మీ స్కిన్ మీద ఆయిల్ అనేది రెడ్యూస్ చేయడానికి ఈ మిల్క్ పౌడర్ అనేది బాగా యూజ్ అవుతుంది. అలాగే మీ స్కిన్ అనేది బ్రైట్నింగ్ లుక్ రావడానికి ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఇది పౌడర్ ఫామ్లో ఉంటుంది కాబట్టి యూజ్ చేయడం కూడా చాలా ఈజీ. ఈ విధంగా ట్యాప్ చేసేసుకొని వాటర్తో ర్యాప్ చేసేసుకొని యూజ్ చేసేసుకోవడమే. చాలా సింపుల్. ఎవ్రీడే మీరు రెగ్యులర్ గా యూజ్ చేయడం ద్వారా స్కిన్ లో వచ్చే చేంజెస్ మీరు గమనించవచ్చు.
కొంచెం స్కిన్ అనేది ఆయిలీగా ఉండి ఈవెన్ స్కిన్ టోన్గా డల్ స్కిన్ ఉన్నవారు డెఫినెట్లీ ఈ మిల్క్ ప్రోడక్ట్ అయితే యూస్ చేయొచ్చు. మీ స్కిన్ మీద ఆయిల్ అనేది రెడ్యూస్ చేయడానికి ఈ మిల్క్ పౌడర్ అనేది బాగా యూజ్ అవుతుంది. అలాగే మీ స్కిన్ అనేది బ్రైట్నింగ్ లుక్ రావడానికి ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఇది మెన్ అండ్ ఉమెన్ ఎవరైనా యూస్ చేయొచ్చు. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి ఏమీ ఉండవండి. హ్యాపీగా యూస్ చేయొచ్చు. ఎక్కడికైనా మనం ట్రావెలింగ్కి తీసుకువెళ్ళాలి అని అనుకున్నా సరే హ్యాపీగా తీసుకువెళ్ళచ్చు. లీకేజ్ ప్రాబ్లం అనేది అయితే అస్సలు ఉండదు. చూడండి ఎంత బాగుందో కదా చూడడానికి కూడా. మరి ఇంకెందుకు లేట్ చేస్తున్నారు? డెఫినెట్లీ ఈ ప్రోడక్ట్ అనేది చాలా యూజ్ అవుతుంది. మీకు ఈ ప్రోడక్ట్ కావాలి అని అనుకుంటే నేనైతే దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేయండి. అంతేకాకుండా స్వర్ణ 20 అనే కూపన్ కోడ్ యూస్ చేశారనుకోండి, వాళ్ళు ఇచ్చే డిస్కౌంట్ కంటే ఎక్స్ట్రా 20% డిస్కౌంట్ అనేది మీకు లభిస్తుంది. నేను స్క్రీన్ పైన డీటెయిల్గా మెన్షన్ చేస్తాను, చెక్ చేయండి. సింపుల్ స్కిన్ కేర్ కావాలి అని అనుకున్న వారు డెఫినెట్లీ ఈ ప్రోడక్ట్ అయితే యూస్ చేయండి. అమ్మయ్య, ఆల్మోస్ట్ ఇంట్లో పనంతా అయిపోయింది. ఇక చేపల కూర అయితే వండేసుకోవాలి. చేపలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి కదా. ఎంత ఫ్రెష్గా ఉంటే ఏంటక్క, నువ్వేమన్నా చేపల కూర అంత పర్ఫెక్ట్గా చేయవు కదా అని అనుకుంటున్నారా? అవును, ఇంట్లో ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి. చేపల కూర అయితే ఎలా వస్తుందో నాకైతే డౌటే అనిపిస్తుంది. ఎలా ఉన్నా సరే తినేది మనమే కదా. పైగా ఇది పల్లెటూరులో పట్టిన చేప అంటే ఫ్రెష్గా చెరువులో నుంచి తీసుకొచ్చాం కదా, ఫ్రెష్గానే ఉంటుంది. సో నేనైతే మా బావ అయితే చేపలు నా చేతిలో పట్టి బయటికి వెళ్ళాడు. నేను వచ్చేసరికి చేపల కూర చేసి పెట్టు, నేను తింటా అని చెప్పి ఇక నేనైతే కొన్ని ముక్కలు ఫ్రై, కొన్ని ముక్కలు పులుసు చేద్దామని చెప్పి స్టార్ట్ చేస్తున్నా. కారం అయితే మరి తెల్లగా ఉంది. చేపల పులుసు కూడా తెల్లగానే వస్తుంది. ఇక కారం అట్లుంటే అది కూడా అట్లనే వస్తుంది కదా. నాకు అప్పటికి భయం వేస్తూనే ఉంది ఎలా వస్తుందో ఏంటో అని చెప్పి. కానీ ఫైనల్గా చేపల పులుసు అయితే అంత బాగా రాలేదు, అస్సలు బాగాలేదు. అసలు నాకైతే అస్సలు నచ్చలేదు. ఇక మా బావ గురించి అయితే చెప్పనే వద్దు. ఫస్ట్ టైం చేపల పులుసు నేను ఎలా వండినా తినేటోడు అస్సలు బాగాలేదు అని చెప్పిండు అనమాట. నిజంగా చాలా బాధ వేసింది. నాకు కూడా అంత బాగా అనిపించలేదు. మెయిన్గా రీజన్ ఏంటి అంటే నాకు వండరాకపోవడం ఒకటి, అండ్ కారం తెల్లగా ఉంది. అందులో జీలకర్ర మెంతుల పొడి కూడా సరిగా లేదనమాట ఫ్రెష్గా. సో అందుకే అంత కుదరనట్టు నాకు అనిపించింది. మళ్ళీ తర్వాత ఒక గంట సేపు పులుసు మరిగించాను, అయినా కూడా అంత టేస్ట్ ఏం రాలేదనమాట. చాలా డిసప్పాయింట్ అయ్యాము. ఫ్రై చేశాను, ఫ్రై మాత్రం టేస్ట్ బాగా వచ్చింది. సో ఇక చేపల కూర అయితే వండేస్తున్నాను. ఫస్ట్ మీరు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తారా లేదంటే అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి ఒక 2-3 రోజుల నుండి వెళ్తారా అంటూ కూడా అడుగుతున్నారు. ఇక మేమైతే అంటే మేము వరంగల్లో దిగుతామన్నమాట. వరంగల్ స్టేషన్ లేదంటే కాచిపేటలో దిగేసి అక్కడి నుంచి మేము మా ఊరికి రావడానికి 3 hours జర్నీ పడుతుంది. చాలా లాంగ్ డిస్టెన్స్ అనమాట. ఒకవేళ కాచిపేట టు మహబూబాబాద్ ట్రైన్స్ కూడా ఉంటాయి అప్పుడప్పుడు. అవి ఉన్నప్పుడైతే మేము ట్రైన్కి రావడానికి ట్రై చేస్తాము. ఒకవేళ ట్రైన్ మిస్ అయితే మాత్రం ఆటో లేదంటే క్యాబ్ బుక్ చేసుకొని ఇంటి వరకు అయితే వస్తామన్నమాట. ఖచ్చితంగా మేమైతే అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత బ్యాగ్స్ అన్ని సెట్ చేసుకొని ఒక 2 days ఇల్లంతా సెట్ చేసుకున్న తర్వాతే ఎక్కడికైనా వెళ్ళడానికి ప్లాన్ చేస్తూ ఉంటాము. ఆ తర్వాతే అమ్మ వాళ్ళ ఇంటికైనా ఏదైనా అంటే అక్క వాళ్ళ ఇల్లు కానీ ఎవరింటికైనా వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటాము. ఇక మేము లీవ్లో ఉన్నప్పుడైతే అసలు మాకు టైమే ఉండదన్నమాట. ఎవరింటికి వెళ్ళాలో ప్లానింగ్ చేస్తూనే వస్తాం. ఫస్టే ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ ఇన్ని రోజులు ఎలా స్పెండ్ చేయాలి అని చెప్పి చూస్తుంటాం అనమాట. ఈ లీవ్లోనైతే మేము వేములవాడకి వెళ్ళాలి అండ్ అలాగే దీపావళి పండుగ ఉందని చెప్పి వచ్చాము. నిజంగా ఒక్కరోజు కూడా ఖాళీగా ఉన్నదే లేదు. మన ఛానల్లో వీడియోస్ కూడా సరిగా రావట్లేవు కదా. ఇదే రీజన్ అనమాట. అసలు ఇక చేపల కూర అయితే వండాను, కానీ ఇక మా బావ వాళ్ళ ఫ్రెండ్స్తో వెళ్ళాడు. నేను అసలు వస్తాడో అంటే కర్రీ అయ్యేసరికైనా వస్తాడేమో, కొంచెం తిని మళ్ళీ వెళ్ళిపోతే ఇక ఎంత టైం అయినా పర్లేదు అని అనుకున్నాను. కానీ ఎంతకీ తను రావట్లేదు. చాలా కోపం వచ్చింది. తినడానికి అక్కడి టైమింగ్స్ వేరు, ఇక్కడ టైమింగ్స్ వేరు ఉంటాయి కదా. కొంచెం లీవ్లో ఉన్నాం కాబట్టి లేట్గా లేవడానికి ట్రై చేస్తూ ఉంటాము. ఎందుకంటే మార్నింగే అక్కడ లేస్తూ ఉంటాం కదా. సో ఇక్కడైనా కొంచెం రెస్ట్ తీసుకుందామని చెప్పి కొంచెం లేట్గానే లేస్తానమాట. అందుకే నేను ఇంట్లో పనులన్నీ చేసి జస్ట్ టీ తాగేసి మేము అన్నం తినేటప్పటికి 11:30-12 అట్లా అయిపోతుంది అనమాట. సో నేను ఆ టైం వరకు వెయిట్ చేస్తాను కదా. మా అత్తమ్మ అయితే అంటుంది, అమ్మో నేను ఇంతసేపు ఉండలేను, నైట్ అన్నం నైట్ కూర ఏదైనా ఉంటే నేను తినేస్తా, నువ్వు నిదానంగా వండుకో తల్లి అని చెప్పి అంటుందన్నమాట. సో అలవాటు అయిపోయింది. మరి నేను అంత తొందరగా వండడానికి ట్రై చేసినా నాకు రాదనమాట. ఇక మా అత్తమ్మ పొద్దున పనికి వెళ్తుంది కాబట్టి అంటే ఆఫ్టర్నూన్ మళ్ళీ తినడానికి వస్తుంది. సో తను వచ్చేలోపు నేను అన్నం కూర రెడీ చేసి పెడతానమాట. ఈలోపు ఏమైనా ఉంటే తినేసి వెళ్తుంది. సో టిఫిన్ అయితే ఎక్కువ చేయట్లేదు ఈ మధ్యలో, వచ్చినప్పటి నుంచి తిరగడమే అయిపోతుందని చెప్పాను కదా. సో టిఫిన్కి నానబెట్టడం అది ఇది మర్చిపోతున్నా, ఏమీ చేయట్లేదు. సో ఇక్కడైతే కూర ఉడుకుతుంటే ఈలోపు అంతా సెట్ చేస్తున్నాను అనమాట. మేము వచ్చిన తర్వాత ఇది 2వ రోజు లాగనమాట. సో బీరువా అయితే అంతా గజిబిజిగా ఉంది. సో అదైతే ఏం ముట్టుకోవట్లేదు, కానీ
బెడ్షీట్స్ బెడ్ కొంచెం అది అరేంజ్ చేస్తున్నాను అనమాట. పిండిన బట్టలు కొన్ని ఉంటే అవి సెట్ చేస్తున్నాను ఇక్కడ. ఇక మా పిల్లలకు కూడా ఆకలిస్తుంది, పైగా చేపల కూర కదా, ఎప్పుడు ఉడుకుతుంది అని చెప్పి అడుగుతున్నారు. సో ఇక వాళ్ళ కోసమే ఫాస్ట్గా పనులన్నీ చేసి ఇక తిందామని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎట్లాగో మా బావ అయితే బయటికి వెళ్ళాడు కాబట్టి ఇక తను డైరెక్ట్ నైటే తినేస్తాడు ఇక, ఎందుకంటే తను వెళ్ళింది 12 అట్లా. సో తను అక్కడే తినేస్తా వాళ్ళ అక్క వాళ్ళ ఇంట్లో అని చెప్పారనమాట. సో ఇక తను ఎలాగో రారలే అని చెప్పి ఇక మేమైతే తిందామని చెప్పి అనుకుంటున్నాము. ఇంటికి వస్తే నిజంగా టైమే తెలియదు, అక్కడేమో టైం టు టైం అయిపోతుంది కదా ప్రతి ఒక్కటి. నిజంగా నాకైతే కాసేపు కూర్చోడానికి కూడా భలే టైం ఉంటుంది. ఇక్కడ కొంచెం లేట్గా లేస్తాం కాబట్టి అండ్ అంత గజిబిజిగా ఉంటుంది, పిల్లలు ఇంట్లో ఉంటారు కాబట్టి ఎంత పని చేసినా సరే అసలు ప్రశాంతత అనేది లేదనమాట. ఎంతైనా పిల్లలు స్కూల్కి వెళ్తేనే మనకు ప్రశాంతంగా ఉంటుంది కదా. సో ఇక నేనైతే కర్రీ ఉడికేలా లేదని చెప్పి ఈలోపు హెయిర్ అయితే పూర్తిగా లాస్ అయిపోయాను. అసలు పంజాబ్లో ఉన్నప్పుడైనా హెయిర్ కొంచెం బాగుండేది, కానీ ఈ యూపీకి వచ్చిన తర్వాత హెయిర్ అయితే మరీ అసలు మొత్తం ఊడిపోతుంది అనమాట. ఏం చేయాలో నాకు అస్సలు అర్థం కావట్లేదు నిజంగా. అది ఉంటుంది కదా కరివేపాకు మందార ఇలా పేస్ట్లా పెడితే హెయిర్ గ్రోత్ బాగుంటుంది అంటారు. సో అది కూడా డెఫినెట్గా యూపీకి వెళ్ళిన తర్వాత ట్రై చేయాలి, లేదంటే గుండైపోతుందేమో అని చెప్పి భయం వేస్తుంది, అంతలా ఊడిపోతుంది జుట్టు. సో మనకి జుట్టు తక్కువగా ఉన్నా పర్లేదు, కానీ మాడ మీద కొన్ని ఎంటికలు ఉంటే బాగుంటుంది కదా. ఏ స్టైల్ జుట్టు వేసుకోవాలన్నా సరే జుట్టే అవసరము. ఇక బెడ్షీట్స్ అయితే మరీ ఘోరంగా ఉన్నాయి, కొంచెం ఇగ్నోర్ చేయండి, ఏమనుకోకండి. ఇల్లు ఇది ఓల్డ్ మోడల్లో కట్టిన ఇల్లు కదా, అంటే ఇప్పుడు కొంచెం న్యూగా కడుతున్నారు కాబట్టి న్యూగా అనిపిస్తుంది. సో మేము ఈ ఇల్లు కట్టి ఆల్మోస్ట్ చాలా రోజులే అయిపోతుంది. మేము చిన్నగా ఉన్నప్పుడు అంటే మేము 7th 8th ఆ టైంలో ఉన్నప్పుడు కట్టిన ఇల్లులో అన్నిలాగే ఉన్నాయి. మా అమ్మ వాళ్ళ ఇల్లు కూడా సేమ్ ఇట్లనే ఉంటుందన్నమాట, డిజైన్స్ లాంటివి. ఇప్పుడైతే ఇల్లు కడితే సెల్ఫులు లాంటివి లేకుండా, అంటే పైన సెజ్జలు ఉంటాయి కదా సామాన్స్ పెట్టుకునేటివి, సో అవి లేకుండా కడుతున్నారు. లుక్ చాలా బాగుంటున్నాయి. సో అప్పుడు ఏంటంటే ఏమైనా ఐటమ్స్ ఉంటే పెట్టుకోవచ్చు అని చెప్పి ఇలా డిజైన్ చేశారనమాట. ఇంకా చాలా మార్చారు అసలు ఇల్లులు. చాలా అందరు కొత్త ఇల్లులు కట్టుకుంటుంటే నిజంగా మనం ఎప్పుడు కట్టుకుంటామో అన్న ఫీలింగ్ వస్తుంది అప్పుడప్పుడు నాకు. కానీ చూడాలి ఆ కళ ఎన్ని రోజులకు నెరవేరుతుందో. సో ఇది కూడా ఇల్లే, కాకపోతే న్యూ మోడల్గా కట్టుకుంటే బాగుండు అని చెప్పి చిన్న ఆశ అనమాట. ఈ సెల్ఫ్ల మీద ఉన్నాయి అన్నీ మా పెళ్ళికి పెట్టిన గిన్నెలే అనమాట. ఇప్పుడు అన్నీ నాన్ స్టిక్ కడాయిస్ అదే ఇవి ఉంటాయి కదండి, ఇప్పుడు స్టీలే యూస్ చేస్తున్నారు కదా, వాళ్ళేమో అన్నీ రాతండి అవి పెట్టారనమాట. సో అవి ఎందుకు ఇప్పుడు అవి అందులో కుక్ చేయొద్దు అని చెప్పి అంటున్నారు. సో అవన్నీ ఊరికే ఉండిపోతాయి, ఇక ఎప్పుడో యూస్ చేస్తాను, లేదంటే అట్లనే సెల్ఫ్ల మీద ఉంటాయి అంతే. ఇక అటో ఇటో ఇక అంతా సెట్ చేశాను కదా. బెడ్ కూడా ఆల్మోస్ట్ ఫిష్ కర్రీ కూడా ఉడికిపోయింది. ఇక మా పిల్లలకు పెట్టేసి నేను కూడా పెట్టి తినేస్తానమాట. ఇక మా అత్తమ్మ వచ్చే టైం కూడా అయింది. చూడండి నా గిన్నెలే అక్కడ ఉన్నాయంటే ఈ సెల్ఫ్లో మొత్తం మా అత్తమ్మ ఎంతలా పేర్చిందో అవన్నీ తన గిన్నెలే అనమాట. తనకి గిన్నెలు అంటే చాలా ఇష్టం, ఎవరు అమ్మడానికి వచ్చినా సరే తను కొని పక్కన పెట్టేస్తుంది అనమాట. మళ్ళీ ఒకరికి పెళ్లి చేస్తే ఆ గిన్నెలన్నీ పెట్టే అంతలా ఉన్నాయి కదా. మా ఇంట్లోనైతే గిన్నెలకైతే అసలు రందిలేదని చెప్తాను. సో ఇక ఫిష్ కర్రీ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. అంటే నేను వచ్చిందే మొన్న కదా, సో ఇంకా అల్లం లాంటివి, అల్లం కూడా ఫ్రెష్గా లేదు అండ్ జీలకర్ర మెంతుల పొడి కూడా లేదనమాట, ఏదో మసాలా ఉంటే వేసేసాను, కొత్తిమీర వేసేసాను అనమాట. అందుకే టేస్ట్ అయితే అంత బాగా అస్సలు కుదరలేదు, నేనే చెప్తున్నాను కదా, ఎందుకంటే మళ్ళీ మీరు అంటారు నీ గురించి మాకు తెలియదు అక్క అని చెప్పి. సో మీరు అన్నట్టుగా కాకుండా నాకు చేపల కూర ఆల్మోస్ట్ కొంచెం వండొస్తుంది, బాగానే ఉంటుంది టేస్ట్, మరీ అంత వరస్ట్గా అయితే ఏముండదు. ఇక మేమైతే చేపల కూరతో తినేస్తాం. ఇక మా బావ ఎప్పుడు వస్తాడో ఏమో, ఇక తన ఇష్టం. ఇదనమాట ఈరోజు వ్లాగ్. ఇంతవరకు ఓపిక్గా చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. వాయిస్ అనేది కొంచెం డిస్టర్బెన్స్గా ఉండొచ్చు, రియల్లీ ఐఎమ్ వెరీ సారీ. ప్రజెంట్ ఇప్పుడు నేను కొంచెం బయట ఉన్నాను, అర్జెంట్ వీడియో అనమాట, అందుకే ఇలా అప్లోడ్ చేయాల్సి వచ్చింది. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. ఇంకా మీకు వ్లాగ్స్ కావాలా అయితే కామెంట్ చేయండి, అంటే మన విలేజ్ వ్లాగ్స్ సో ఇలాగే ఉంటాయి. సో నచ్చితే లైక్ చేయండి. విలేజ్ వ్లాగ్స్ ఇంకా కావాలి అని అనుకుంటే డెఫినెట్లీ కామెంట్ చేయండి. ఇంతవరకు నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్ బాయ్.